హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ సెషన్లో వచ్చాక మనం సి ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకుందాం. సో సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చాక క్రియేటింగ్ ద ప్రోగ్రామ్. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. థర్డ్ వన్ లింకింగ్ ద ప్రోగ్రామ్ విత్ ఫంక్షన్స్ నీడెడ్ ఫ్రమ్ ద సి లైబ్రరీ. సో మన సి లైబ్రరీ దాంట్లో నెంబర్ ఆఫ్ బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ స్టెప్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటం. సో ఇక్కడ క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ద సి ప్రోగ్రాంలో ఎలా ఎగ్జిక్యూట్ అయ్యేది అనేది నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఒక నిమిషం. క్రియేటింగ్ అండ్ రన్నింగ్ సి ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి. సో స్టార్టింగ్ మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక అది ఎగ్జిక్యూషన్ ఎలా జరిగేది అనేది మనం ఈ స్లైడ్లో చూడవచ్చు. ఫస్ట్ సోర్స్ ఫైల్. ఈ సోర్స్ ఫైల్ అంటే మనం చేసుకున్న ప్రోగ్రామ్ ఒక ఫైల్ అనేది తీసుకుంటున్నాం. ఆ ఫైల్ అనేది మనం .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సో ఇక్కడ .c ఎక్స్టెన్షన్ అంటే మనం సి ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి .c అని తీసుకోవాలి. అదే మనం జావా కానీ పైథాన్ కానీ అయితే కనుక ఇన్ కేస్ జావా అనుకోండి మనం .javaతో సేవ్ చేసుకోవాలి. పైథాన్ అయితే .py అయితే చేసుకోవాలి మనం సేవ్ చేసుకున్నప్పుడు. ఇక్కడ మనం సి కాబట్టి sample.c అని తీసుకున్నాం. ఆ శాంపుల్ అనేది యూజర్కి నచ్చిన నేమ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చాక ఏం జరిగిద్దంటే మనం తీసుకున్న సోర్స్ ఫైల్ అనేది మనం కంపైల్ చేస్తాం. ఎలా కంపైల్ చేస్తాం? Alt F9 కీ ఇక్కడ ఇచ్చాను చూడండి. Alt + F9 కీ ప్రెస్ చేస్తాం మనం కంపైల్ చేయడానికి. కంపైల్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది కంపైలర్కి వెళ్తుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనకి .obj ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో అప్పుడు దాంట్లో మనకి ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక ఎర్రర్స్ అనేవి మనకు చూపిస్తుంది. వాటిని కంపైలేషన్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చాక ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మనం లింకర్కి వెళ్తుంది. మన ప్రోగ్రామ్ అనేది లింకర్ సెక్షన్కి వెళ్తుంది. దాంట్లో మన హెడర్ ఫైల్స్ ఇవన్నీ కూడా యాక్సెసింగ్ జరుగుతుంది. సో తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్ని. అంటే మనం ఇచ్చిన కోడ్ అనేది నార్మల్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. అదేం చేస్తుంది, మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ సెక్షన్లో నేను మిషన్ లెవెల్ లాంగ్వేజ్ గురించి మీకు చెప్పాను కదా. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 0s and 1s ఫార్మేట్లో మనం కన్వర్ట్ చేయటం. ఓకేనా. సో అలా మనకి కన్వర్టింగ్ అనేది జరుగుతుంది. అది ఎలా అంటే Alt + F9 కీ ఎందుకు మనకి కంపైల్ చేయడానికి. సో ఇక్కడ మనకి కంట్రోల్ F9 అంటే మనకి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే కంట్రోల్ F9 కీ ప్రెస్ చేస్తామో అది సిపియూకి వెళ్తుంది. సిపియూలో ఉన్న ప్రాసెసర్ అనేది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి తీసుకొని ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఓకేనా. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి మానిటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ కనబడాలి అంటే Alt + F5 కీ ప్రెస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం, అది ఎగ్జిక్యూట్ ఎలా జరిగిద్దో మనం చూద్దాం. సో శాంపుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చాక హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలోకి వెళ్తే కనుక ఇదంతా కోడింగ్, ఈ పార్ట్ అంతా కోడింగ్. సో ఫస్ట్ #include stdio.h ఇది హెడర్ ఫైల్. #include stdio.h అనేది ఒక హెడర్ ఫైలు. మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫైల్స్ కనుక యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈ హెడర్ ఫైల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్. సో మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ నేను నా ఎపిసోడ్ 1లో ఉంది.
అది చూస్తే కనుక మీకు ఈ స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది కొంచెం. ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే హలో వరల్డ్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎందుకు అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక కంపల్సరీ మనం ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ప్రింట్ ఫంక్షన్లో మనం డబల్ కొటేషన్స్ అనేవి ఇవ్వాలి. మీరు ఇచ్చే స్టేట్మెంట్కి డబల్ కొటేషన్ అసైన్ చేయాలి. సో మీరు చూస్తే హలో వరల్డ్ అనేది డబల్ కొటేషన్లో ఇంక్లూడ్ చేస్తాం మనం. సో కంపల్సరీగా డబల్ కొటేషన్లోనే ఇవ్వాలి. అప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ రిటర్న్ 0. సో రిటర్న్ 0 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మీరు మెయిన్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇంట్ మెయిన్ అని తీసుకున్నారు. సో ఇంట్ మెయిన్ అంటే ఇంటిజర్ కానీ మనం నెంబర్ ఫ్లోట్ కానీ చేయాలనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తాము. సో ఇక్కడ ఇంట్ అని ఇచ్చాను కాబట్టి మనకి వాల్యూ రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ 0 అనేది కంపల్సరీగా పెట్టాలి. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్ట్ ప్లస్ F9 కీ ప్రెస్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ జరిగిద్ది. సో ఎర్రర్స్ ఉంటే కనుక ఎర్రర్స్ చూపించిద్ది. సో ఇన్ కేస్ ఎర్రర్స్ లేవు అంటే కనుక మనం కంట్రోల్ ప్లస్ F9 కీ ప్రెస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో అవుట్పుట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు హలో వరల్డ్ అని మనకి డిస్ప్లే చేస్తుంది. స్లైడ్ వచ్చాక ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్స్ జరిగేది అనేది ఈ స్లైడ్లో చూద్దాం మనం. సో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఇంక్లూడ్ అనేది ఇంక్లూడ్ చేసాం కదా, అది ప్రీ ప్రాసెసర్ కమాండ్ అనమాట. సో అదొక హెడర్ ఫైల్. సో ఆ హెడర్ ఫైల్లో మనం ఏమి ఇంక్లూడ్ చేస్తాం, stdio.h. సో stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇది ఎందుకు అంటే కనుక ఈ ఫైల్లో మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్ ఫైల్స్ కానీ మనం ఇంక్లూడ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా stdio అని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ stdioలో మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రీడిఫైన్ ఫంక్షన్స్ scanf, printf. సో మనం ప్రోగ్రామ్ చూస్తే కనుక ప్రీవియస్లో printf అనే ఫంక్షన్ యూజ్ చేసాం. printfలో హలో వరల్డ్ అని ఇంక్లూడ్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చాక మనం ఈ printf ఫంక్షన్లో మన ఇంక్లూడ్ అనేది ఇంక్లూడ్ చేయకపోతే ఏమైందంటే ప్రోగ్రామ్ విల్ నాట్ కంపైల్, ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ జరగదు. సో నెక్స్ట్ వన్ వచ్చాక ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. మన ప్రోగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి. సో ప్రింట్ఎఫ్లో వచ్చాక మనకి ఈ స్క్రీన్ అనేది మనకి అవుట్పుట్ కనిపించాలి అంటే ప్రింట్ఎఫ్ యూస్ చేస్తాం. అది మనకి హలో వరల్డ్ అని డిస్ప్లే చేసింది టెక్స్ట్ అనేది. ఓకేనా. సో రిటర్న్ 0 ఎందుకు అంటే మన ఎగ్జిస్ట్ స్టేటస్ అనమాట, ప్రోగ్రామ్ ఇక్కడితో స్టాప్ అవుతుంది అనేది ఒక ఇంటిమేషన్ ఇవ్వడం కోసం రిటర్న్ 0 అని ఇంక్లూడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి.